సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 21 వరకు మహాలయ పక్షాలు ప్రారంభం. పక్షం అంటే 15 రోజులు. భాద్రపద శుద్ధ పౌర్ణమి, దీనినే మహాలయ పౌర్ణమి అంటారు. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 పక్షాలలో సూర్యుని నడక సాగుతుంది. ఉత్తరాయణం దేవతల కాలంగా, దక్షిణాయనం పితృదేవతల కాలంగా చెప్తారు. మన తాత ముత్తాతలను పితృదేవతలు అనుకోవాలి. హిందూ పురాణాల ప్రకారం చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొక చోట జన్మిస్తాడు. మనం ఇచ్చే పితృతర్పణం కోసం పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. మన హిందూ పురాణాల ప్రకారం కుమారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రతి అమావాస్య పౌర్ణమిలకు పితృదేవతలను కొలుచుకోవాలి. తద్వారా వంశవృద్ధి చెందుతుంది. ఈ పౌర్ణమి అమావాస్యలలో పితృదేవతలకు తర్పణం కుదరని వారికి ఈ 15 రోజులు మహాలయ పక్షాలలో అన్న పితృదేవతలకు తర్పణం వదలాలని అంటారు. మకర సంక్రాంతికి మరియు ఈ మహాలయ అమావాస్య రోజు కూడా పెద్దలకు పెట్టుకోవాలి. దీనినే పితృ అమావాస్య అంటారు. ఈ అమావాస్యకు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే చాలా మంచిది. పితృదేవతలకు తర్పణం వదలలేకపోవడం వల్ల ముందు జనరేషన్స్ పిల్లలు పుట్టకపోవడం, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆకస్మిక మరణాలు, అశాంతి వంటివి సంభవిస్తాయి. ఏ సమస్య వచ్చినా పితృదోషాలు వచ్చాయి, పితృదేవతలకు తర్పణ వదలమని చెప్తూ ఉంటారు. బ్రాహ్మణుల సహాయంతో తండ్రి, తాత, ముత్తాతల పేర్లు చెప్పి వారి గోత్రనామాలతోటి పిండ ప్రదానం చేయాలి. కొడుకులు లేని వాళ్ళు, ఆడపిల్లలే ఉన్నవాళ్ళు దేవాలయంలోని పూజారులకు స్వయం పాకం ఇచ్చిన పితృదేవతలకు పెట్టుకున్నట్లే అవుతుంది. కాశీ, గయ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పితృదేవతలకు తర్పణ వదిలితే చాలా మంచిది. హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరూ దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం తీర్చుకోవాలి.